నేను ప్రజల నుండి ఫైట్ చేస్తాను. నేను మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళను, ఎస్పెషలీ సోషల్ మీడియాలో ఉండి సొల్లు మాటలు మాట్లాడేటోళ్ళను. తల్లి చెల్లె అనే విషయం కూడా ఇంగితం కూడా మర్చిపోయి అడ్డమైన కూతలు సోషల్ మీడియాలో కూర్చోవాలని చెప్తున్నా. దమ్ముంటే ముఖం చూపించి మాట్లాడండి. ఇష్టం వచ్చినట్టు కమెంట్స్ పెడితే చూస్తూ ఊరుకోరు. సభ్యత సంస్కారం ఉండాలి. ఇది ఆంధ్ర కాదు, అడ్డమైన తిట్లు తిడితే చూసుకుంటూ ఊరుకోవడానికి. మర్యాద ఉంటుంది తెలంగాణలో, అది పాటించండి. ఇంగితం ఉండాలి కొంచెమన్నా. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాకి నేను హెచ్చరిక చేస్తా ఉన్నా. మీ ఇంట్లో కూడా తల్లి ఉంటుంది, మీ ఇంట్లో కూడా చెల్లె ఉంటుంది. దమ్ముంటే ఇష్యూ మీద మాట్లాడండి. ఎస్, నేను ఇలా బాజాప్తా చెప్తున్నా. ప్రదీప్ కన్స్ట్రక్షన్కి డెఫినెట్గా క్విట్ ప్రో కో కిందనే కేటీఆర్ గారు ఇచ్చినారు, అవినీతి చేసినారు. దాని మీద చెప్పండి సమాధానం. దమ్ముంటే దాని మీద చెప్పండి. బూతులు తిట్టడాలు, ఎటువంటి అటు మాట్లాడాలు, నా ఫోటోలు తీసి ఇంకే ఫోటోలు పెట్టడాలు కరెక్ట్ కాదు, పద్ధతి అది. హరీష్ రావు గారి మీద స్పెసిఫిక్ ఆరోపణలు చేసిన నేను. దమ్ముంటే వాటి మీద మాట్లాడండి. అంతేగాని మా దగ్గర సోషల్ మీడియా ఉంది, ముఖం చూపించే అవసరం లేదు, ఏది పడితే అది పెడతామంటే చూస్తూ ఊరుకోరు. సభ్యత ఉంటుంది, నైతికత ఉంటుంది. తల్లి చెల్లి అని భేదం మర్చిపోయిన వాళ్ళు ఏం చేస్తారా ప్రజలకు? మీరు రేపొద్దున నాకు అర్థం కాదు. అంతేనా? మీ ముంగట ఉంటే ఒక 5-6 హౌల పోరాళ్ళు ఉంటే వాళ్ళని వదిలేసి ఎటువంటి అటు మాట్లాడమని చెప్తారా సోషల్ మీడియాలో? నా దగ్గర లేరా? ఏ పార్టీలో లేనంత యూత్ మా పార్టీలు ఉంది. నేనేం చెప్తా మా యూత్కి? ఒకటే మాట చెప్తా, తిట్టొద్దు, ఇష్యూ మాట్లాడండి. ఇష్యూ మాట్లాడండి అని చెప్తా నేను. మళ్ళీ చెప్తున్నా, ఇలా ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఏ పార్టీలో లేనంత యూత్ ఇలా తెలంగాణ రక్షణ సేన దగ్గర ఉంది. బట్ మేము సభ్యతగా ఉంటాం, సంస్కారంగా ఉంటాం. హెచ్చరిక చేస్తా ఉన్నా బీఆర్ఎస్ సోషల్ మీడియాకు. కాళ్ళు ఇరగొడతాం బిడ్డ, చెప్తున్నా. మీరు అందరు ఎవరో తెలుసు మాకు. లైన్ దాటొద్దు, విమర్శించండి, నో ప్రాబ్లం. దమ్ము